నెక్స్ట్ వన్, రవి సంవత్సరానికి 5% చక్రవడ్డీతో 5%. రవి టేక్స్ సమ్ మనీ విత్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అన్నాడు. పర్ యానం అండ్ ఆఫ్టర్ 2 years, అంటే టైం పీరియడ్ 2 years అన్నాడు. విత్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ 11,125 అన్నాడు. అంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 11,025 పే చేసింది. దెన్ హౌ మచ్ అమౌంట్ బారోడ్, అసలు బారో చేసిన అమౌంట్ ఎంత అంటే పీ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇది ఫార్ములా మీద వెళ్ళకపోతే చాలా హెవీగా ఉంటుంది. సో దాని బదులు ఏం చేద్దాం అంటే, ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఇచ్చిండు. అంటే ఇక్కడ టోటల్ అమౌంట్ అంటే ఏం కావాలి, అది టోటల్ అమౌంట్ అంటే టోటల్ ఈక్వల్ పర్సెంట్ వచ్చేసి 100% ప్లస్ కాంపౌండ్ మీద 3 yearsకి వచ్చేటువంటి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పి అంటే ఏమవుతుందంటే ఇది 100% అవుతుంది. అంటే దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ 2 years నెక్స్ట్ 5% కాబట్టి 2 into r% అంటే 5 ప్లస్ 5 into 5/100 అంటే ఇది ఏమొస్తుంది 10.25% వస్తుంది. 10.25% వస్తుంది. మనకు కావాల్సిన టోటల్ వాల్యూ మనకి ఇక్కడ ఇచ్చింది. అంటే 100% ప్లస్ 10.25% అంటే 110.25% అవుతుంది. అంటే మనకు సింపుల్గా ఏముంది ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఎంత 110.25%కి ఈక్వివాలెంట్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత అన్నాడు 11,025 రూపీస్ అన్నాడు. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పీ వాల్యూ. అంటే పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. పీ వాల్యూ అంటే అది వచ్చేసి 100% ఉంటుంది. 100% దాని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని పీ అని తీసుకుంటాం. సో పీ ఈజ్ ఈక్వల్ టు ది 100 into 11,025, 100 into 11,025 డివైడ్ విత్ 110.25 అవుతుంది. ఇక్కడ నాకు 2 డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి. అదే పైకి వెళ్తే నాకు జీరోస్ అవుతాయి. అంటే 100 అవుతుంది. ఇది 100. ఇక్కడ డెసిమల్ డిజిట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఇంటూ ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 100 into 100 అంటే 10,000. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది అంటే 10,000 ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ నాకు టోటల్ వాల్యూ ఇచ్చిండు. ఈ టోటల్ వాల్యూకి ఈక్వివలెంట్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఈక్వివలెంట్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే 100%. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ పర్సంటేజ్ ప్లస్ ఈక్వివలెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. పీ వాల్యూ అంటే ఆల్వేస్ 100% ఇనీషియల్ అమౌంట్. సో దాన్ని క్రాస్ మల్టిప్లై చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం.